బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. బంగ్లా ఎయిర్ ఫోర్స్ ట్రైనీస్ కి శిక్షణ ఇస్తూ ఉండగా స్కూల్ భవనంపై కుప్పకూలింది. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. దట్టమైన పొగ, మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, 10 మంది చనిపోవడమే కాదు, ఇంకో 10 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఎస్ సౌజన్య, నిజంగా బంగ్లాదేశ్లో దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫైటర్ జెట్ F-7 దాంట్లో శిక్షణని ఇస్తున్నారు. ఒక్కసారిగా అంటే ఢాకా నుంచి బయలుదేరినటువంటి ఆ ఫైటర్ జెట్ ఏదైతే ఉత్తర ఢాకాలో ఉన్నటువంటి మైల్ స్టోన్ కాలేజ్, ఇక్కడ కాలేజ్తో పాటు స్కూల్ కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఢాకాలో అన్ని కాలేజీల కంటే ఇది పెద్ద యూనివర్సిటీ లాంటిది. సో వేలాది మంది విద్యార్థులు ఉంటారు. ఒకవైపు ఏదైతే 10th వరకు చదువుకునే వాళ్ళతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి కాలేజ్ పైన ఒక్కసారిగా ఫైటర్ జెట్ వచ్చి కూలింది. సో కూలుతున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా బ్లాస్ట్ అవ్వడం, దాంతో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైనటువంటి పొగ. ఏదైతే ఆ కాలేజ్ పైన అంటే టాప్ ఫ్లోర్లో ఎప్పుడైతే ఈ ఫైటర్ జెట్ కూలిందో దాంతో అందులో ఉన్నటువంటి పైలట్తో పాటు ఎవరైతే ఆ గ్రౌండ్ అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. స్పాట్లోనే దాదాపు 10 మంది మృతి చెందారని చెప్తున్నారు. ఇంకా ఎంతో మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఘటన జరగగానే వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఒకవైపు ఫైర్ ఇంజన్స్, మరోవైపు ఏదైతే రెస్క్యూ టీమ్స్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతానికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా అంటే ఏదైతే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంకా దాన్ని మనం మర్చిపోలేదు. అక్కడ ఒక్కసారిగా ఫ్లైట్లో ఉన్నటువంటి 241 మందితో పాటు ఏదైతే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. సో అది మరవక ముందే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన మాత్రం దారుణమని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కానీ ఆసుపత్రులకు తీసుకెళ్లినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని చెప్తున్నారు. సో ఏదేమైనా మరింత ఆ క్షతగాత్రుల్లో కూడా అందరూ బతికే పరిస్థితి కూడా లేదని చెప్పి ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇంతకీ ఎందుకు జరిగింది, ఆ ఫైటర్ జెట్ ఎలా కూలింది అనే దాని మీద ఒకవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా ఎవరైతే అక్కడ ఆ చనిపోయినటువంటి మృతులు కావచ్చు అందరూ కూడా స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ కూలిన తర్వాత బ్లాస్ట్ అవ్వడం, దాంట్లో మొత్తం కూడా స్టూడెంట్స్ ఉండడంతో స్టూడెంట్సే చనిపోయారు. ఇప్పుడు క్షతగాత్రులందరూ కూడా స్టూడెంట్సే. సో వాళ్ళందరినీ మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు మంచి ఆసుపత్రులకైతే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఎవరైతే మృతి చెందారో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళను కూడా గుర్తించేటటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే ఒకసారి ఫైటర్ జెట్ అక్కడ కూలడంతో అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ బర్న్ అవుతుంది. సో అత్యంత హెవీగా ఉండేటటువంటి ఆ ఫ్యూయల్ బర్న్తో పెద్ద ఎత్తున మంటలు, మరోవైపు దట్టమైనటువంటి పొగ. కొంతమంది ఊపిరాడక చనిపోతే మరికొంతమంది ఆ మంటల్లో కాలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోనే ఇప్పుడు అత్యంత భయానకంగా ఆ మైల్ స్టోన్ స్కూల్ వద్ద పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య, రాజు, మరి పేరెంట్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది డెఫినెట్గా. సో అంటే ఇప్పుడు ఆ మృతి చెందిన వారికి సంబంధించి కూడా ఎవరిది అని కనిపెట్టేందుకైనా కనీసం DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ప్రజెంట్ అయితే ఆ స్కూల్లో అంటే ఏదైతే మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భవనంలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా? సరిగ్గా ఇది 1-6 నిమిషాలకు జరిగిందని తెలుస్తుంది బంగ్లాదేశ్లో. సో ఆ తర్వాత కంటిన్యూస్గా హెల్ప్కి సంబంధించి అంటే సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే స్కూల్లో ఇంకెవరైనా ఉన్నారా,
ఏంటి అనే దాని మీద ఒకవైపు ఫోకస్ పెడుతున్నాయి. వాళ్ళందరినీ సురక్షితంగా కొంతమందిని అయితే బయటకు తీసుకొచ్చారు. ఎక్కడైతే పూర్తిగా ప్రమాదం జరిగినటువంటి ఆ టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ టాప్ ఫ్లోర్లో మాత్రం మంటలు కొంత అదుపులోకి వచ్చాయి. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులను తరలించారు, మరోపక్క మృతదేహాలను కూడా అక్కడ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సో మొత్తానికి మాత్రం ఇదంతా కూడా కొంత ప్రాసెస్ అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఫైటర్ జెట్ అంటే ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ఆపద నుంచి కాపాడాల్సినటువంటి జెట్స్గా చూస్తాము. కానీ ఏకంగా తమ సొంత దేశంలోనే ఉన్నటువంటి కాలేజ్ పైన కూలడం, ఎందుకు కూలింది ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నప్పటికీ అదే సమయంలో మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇప్పటికే ఆర్తనాదాలు చేస్తున్నారు. ఉదయం తమ పిల్లలంతా కూడా స్కూల్కు వెళ్ళారు. స్కూల్కు వెళ్ళినటువంటి పిల్లలు ఇలా చనిపోతారని చెప్పి అనుకోలేదు అనే ఒక టెన్షన్ కనిపిస్తుంది. మరోపక్క క్షతగాత్రులకు సైతం ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు మైల్ స్టోన్ కాలేజ్తో పాటు ఏదైతే ఆసుపత్రులకు తరలించిన తర్వాత ఆసుపత్రుల వద్ద పరిస్థితి కూడా కొంత గందరగోళంగా కనిపిస్తుంది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం కొంత ఏదైతే ఆ స్థానికులను కావచ్చు వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే ఎవరైతే విద్యార్థులు క్షతగాత్రులుగా మారి ఆసుపత్రిలో చేరారో వాళ్ళకు మాత్రం మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్తో పాటు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.